కరోనా చూపించి ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. అందరూ అంటే 5 లక్షల మందిని సమన్వయం చేయాలని చెప్పి టీడీపీ భావిస్తోంది. సో అంతమందిని ఒకే చోట గ్యాదర్ చేస్తే కరోనా ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆపేయాలని చెప్పి వైఎస్ అంటే కార్యకర్తలు వెళ్ళి కలెక్టర్ని ఆదేశించడం అదే ఆదేశాల కోసం. అంటే ఒకటి కరోనా ఉనికి అయితే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వస్తున్నది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ దగ్గర మొదలయ్యి మెల్లిమెల్లిగా మన ఇండియాలో కూడా ఇవాళ దాదాపు 1000 కేసులు ఉన్నట్టు అధికారికంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది. 1000 కేసులు ఉన్నాయి. 1000 కేసులు ఉన్నాయి కానీ మీరేమీ ఆందోళన చెందొద్దు అంటున్నది. కానీ ఆరోగ్య శాఖ చేయాల్సింది అది కాదనిపిస్తుంది నాకు. 1000 కేసులు ఉంటే మామూలు విషయం కాదు కదా. 1000 కేసులు ఇవాళ 1000 కేసులు రేపు 2000 కావచ్చు. కానీ 1000 కేసులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పాలి. కానీ 1000 కేసులే ఉన్నాయిలే మీరు ఆందోళన చెందొద్దులే అంటే 50 కేసులు ఉన్నప్పుడు ఇలాగే చెప్పారు, 1000 కేసులు ఉన్నప్పుడు అలాగే చెప్తున్నారు. రేపు 5000 కేసులు అయినప్పుడు కూడా 5000 ఉన్నాయి ఆందోళన చెందొద్దు అంటే జనాన్ని అప్రమత్తం చేయాలి కదా. సో ఇప్పుడు ఏపీకి మన దీనికి వచ్చేసరికి మహానాడికి యాక్చువల్లీ మహానాడులో రేపు ఎల్లుండి 25,000 మంది ప్రతినిధులకి అక్కడ ఆహ్వానాలు ఉంటాయి. 25,000 మంది. అది 25,000 మంది కూడా చిన్న సంఖ్యం కాదు, పెద్ద సంఖ్య గుమికూడతారు అక్కడ. సో వాళ్ళు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక 5 లక్షల మంది అంటారా, 5 లక్షల మంది చివరి రోజున బహిరంగ సభ, మధ్యాహ్నం 2:30 తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి 5 లక్షల మందిని చేయాలని సమీకరించాలని చెప్పి అంటే ఏదో ఒక సాకు చూపించి ఎలాగైనా సరే మహానాడును ఆపే క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆలోచన అనుకోవాలా? ప్రత్యర్థి పార్టీ కాబట్టి దాని అభ్యంతరాలు అది ఏదో ఒకటి వెతుక్కొని చెప్తుంటుంది. దానిలో మనమేమి అది అసహజమేమి కాదు. కానీ వైసీపీ అన్నట్టుగా అదేదో కరోనా భూతం ఇప్పుడే ఏపీ మీద పడినట్టుగా వెంటనే మహానాడిని ఆపేయాల్సినంత అగత్యము అవసరమైతే లేదు ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా మీరన్నట్టు ఏ విమర్శలు చేయాలి, ఏమి అడ్డంకులు కల్పించాలి అనేది వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచించుకుంటారు. అది కూడా దాన్ని కూడా మనం ఏమి అంత పెద్ద అనౌచిత్యంగా భావించాల్సిన అవసరం లేదు. అట్లాగని ఈ కరోనా ఇప్పటికిప్పుడు రేపు మహానాడికి పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అని కూడా మనం భావించనక్కర్లేదు. అదే సమయంలో దాన్ని ఇగ్నోర్ చేయటం కూడా మంచిది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఈ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు పెట్టుకొని ఏమండి జాగ్రత్తలు తీసుకోవడం అనేది రేపు మహానాడులో అయినా అత్యవసరమే. నేను అనుకోవడం మహానాడు నిర్వాహకులు అందులో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉంటారు కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు జాగ్రత్తలు ఆల్రెడీ రేపు దీనికి జాగ్రత్తలు తీసుకునే ఉంటారని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం వర్షాలని చెప్తున్నారు, ఋతుపవనాలు ఏపీని కూడా తాగుతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి 3 రోజుల పాటు జరిగే మహానాడికి ఈ వాతావరణం అనుకూలిస్తుంది అంటారా, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని మహానాడుని స్టార్ట్ చేస్తారంటారు? అనుకూలించటం అంటే అనుకూలించనట్టే కనిపిస్తున్నది వాతావరణం. ఎందుకంటే రాత్రే కడపలో బీభత్సంగా వర్షం కురిసింది. రాత్రి బాగా కొట్టింది వర్షము. మన ఇన్సైడ్ హాల్స్ లాగా వాళ్ళు టెంట్లు పెద్ద పెద్ద ఇవి వేశారు, నిర్మాణాలు అయితే చేశారు. సో విత్ ఇన్ ద రూమ్ మీటింగ్స్ లాగానే అవి జరుగుతాయి కాబట్టి పెద్ద వర్షం తాకిడి కొంత ఇబ్బందికరమైనప్పటికీ ఇప్పుడు భోజనాలు ఉంటాయి. భోజనాలకి ఒక పెద్ద షెడ్ వేశారు, దాదాపు 1 ఎకరం 2 ఎకరాల్లో. సో ఏమీ తడిసిపోవటానికి అవకాశం ఉండదు కానీ మొత్తానికి అసౌకర్యంగానే అనిపించవచ్చు. ఇప్పుడు ప్రధానమైన వేదిక ఉంది, సభ, పెద్ద సభ, 25,000 మంది పాల్గొనే సభ. డెఫినెట్గా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అట్లాగని వర్షం వల్ల మహానాడు ఆగిపోయేంత ఇదైతే లేదు. దానికి తగ్గట్టు నిర్వాహకులు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి అందుకు తగ్గట్టే వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇంకా మహానాడుకు సంబంధించి మెయిన్గా మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పూర్తి బాధ్యతలను ఇచ్చేస్తారు, అది బహిరంగంగా ప్రస్తావన చేస్తారు అనే విషయాలు మీరేమంటారు? అవును, యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది వ్యవహారము. అయితే లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా ఆయనకి మహానాడులో ఇచ్చే బాధ్యతలు ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇప్పటికే ఆయన దాదాపు మొన్న యాక్చువల్లీ ఎన్నికలకు ముందు 24 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం అప్పుడు దానికి ముందు కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా యువగడం పేరిట పాదయాత్ర చేశాడు. ఏమండి, రాష్ట్రం మొత్తం తిరిగాడు. అప్పట్లో అధికార పార్టీ పెట్టిన ఇబ్బందులన్నిటినీ కూడా ఓర్చుకుంటూ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ
ఏమి మొత్తాన్ని ఆ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా కొనసాగించాడు. కాకపోతే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొన్ని రోజులు ఆ పాదయాత్ర యువగడం ఆగింది. కానీ మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విడుదలైపోయిన తర్వాత ఆయన మళ్ళీ చివరి దాకా వెళ్ళారు. ఆ యువగడం నిర్విఘ్నంగా కొనసాగింది. సో ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఇప్పుడు ఒక 3-4 శాఖల మంత్రిగా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి అండ్ ఐటీ శాఖ మంత్రి, ఇట్లా అవన్నీ కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు బాగానే. అట్లాగే దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం ఆ విదేశీ కంపెనీలని, వాటిని ఇండస్ట్రీస్ వాళ్ళని కలవటము, ప్రమోటర్స్ని. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఏ విధంగా లాభకరమో వాళ్ళని కన్విన్స్ చేయటము, ఇటువంటి కీలకమైన కార్యక్రమాలన్నీ అట్ పార్ విత్ హిజ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారితో సమానంగానే చేస్తూ వస్తున్నారు. సో హయాంలో ఈయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా కీలకమైన నిర్ణయాలు ఓన్గా తీసుకోవడం కూడా జరిగింది. సో అందులో భాగంగానే ఏంటంటే ఇప్పుడు పోలిట్ బ్యూరోని ఆయన పదే చెప్తున్నది ఏంటంటే అసలు పోలిట్ బ్యూరో రంగు, రూపు, రుచి, వాసన మార్చేయాలి అని. ఆ పోలిట్ బ్యూరో చాలా కాలం నుంచి, అది పార్టీ పెట్టినప్పటి నుంచి పోలిట్ బ్యూరో అనగానే ఒక విధాన నిర్ణాయక మండలి. అది అంటే తెలుగుదేశం పార్టీ గతి, నడత ఎలా ఉండాలో నిర్దేశించే వ్యవస్థ అన్నమాట అది. అందులో అశోక్ గజపతిరాజు దగ్గర నుంచి ప్లస్ యనమల రామకృష్ణుడు గారి దగ్గర నుంచి సీనియర్లంతా, అప్పట్లో పార్టీ ఆవిర్భావం దశ నుంచి సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పొలిట్ బ్యూరోలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తర్వాత ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని చేరుస్తూ దాన్ని విస్తృతపరుస్తూ వచ్చారు. అయితే అసలు ఆ పొలిట్ బ్యూరోని ఇప్పుడు దానికి కొత్త రూపం ఇవ్వాలని లోకేష్ గారు అంటున్నారు. యాక్చువల్లీ అది ఆయనే 1-2 సార్లు చెప్పని కూడా చెప్పారు. అంటే పొలిట్ బ్యూరోని యువరక్తంతో నింపాలి, యూత్తో నింపాలి. తద్వారా ఏంటంటే పార్టీకి కొత్త రక్తము, కొత్త ఆలోచనలు ఇస్తుంది. ఆ రకంగా పార్టీని కొత్తగా నడిపించాలి అనేది ఆయన ఉద్దేశం. అట్ ది సేమ్ టైం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పదవిని కూడా ఆయన ఇప్పుడు 2 సార్లు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. ఇక అసలు కార్యకర్తల దగ్గర నుంచి అందరికీ కూడా పార్టీలో పదవులు తీసుకున్న వ్యక్తులే తీసుకోవటము, పదే రెన్యువల్ చేసుకుంటూ పోవటము, 3 సార్లు 4 సార్లు అట్లా తీసుకోకూడదు. ఏదో ఒక 2 టైమ్స్, ఒక వ్యక్తికి ఒక పదవి 2 టైమ్స్, ఒక వ్యక్తికి ఒకే పదవి, 2 సార్లకు మించి చేయకూడదు, లేకపోతే 3 సార్లకు మించి చేయకూడదు. ఇటువంటివి కొన్ని గైడ్లైన్స్ కొత్తగా పెట్టి వాటిని తనతో సహా అందరికీ వర్తింపజేయాలి. ముఖ్యంగా కార్యకర్తలు, అట్టడుగు కార్యకర్తలు, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపించి ఇటువంటి పదవులు కట్టబెట్టాలి అని ఆయన ఒక కొత్త ఫార్ములా అనేది ఒకటి ఎవాల్వ్ చేస్తున్నారు. రేపు మహానాడులో బహుశా ఆయన ఇటువంటి ప్రతిపాదనలు చేయటం ద్వారా ఏంటంటే ఒకటి తనకి ఎలివేషన్, తను ఇప్పుడున్న పదవిని వదిలేసుకుంటే ఆ పదవిని ఇంకొక కొత్త నాయకుడికి ఇవ్వటం, కొత్త కార్యకర్తకి ఇవ్వటము. దాంతోపాటుగా పార్టీని సంపూర్ణంగా తన చేతుల్లోకి తీసుకొని కొత్త దిశలో నడిపించడానికి అనుమతి కోరటం. అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే పార్టీ తాత్కాలిక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుని ఆయనకి ఇవ్వచ్చు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. సో డెఫినెట్గా ఏంటంటే రేపు మహానాడు తర్వాత 3 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ స్వభావాల్లో చాలా వరకు మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద లోకేష్ గారు దాన్ని టేక్ ఓవర్ చేసుకునే వాతావరణం అయితే కనిపిస్తున్నది, ఆ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది బహుశా రేపు ఫస్ట్ డే అధ్యక్ష ఉపన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. ఎల్లుండి తీర్మానాలు అవి ఉంటాయి, రేపు ఎల్లుండి కూడా. ఆ తీర్మానాల్లో ఒక రాజకీయ తీర్మానం దీనికి సంబంధించి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.